మన యువతరాన్ని ప్రోత్సహించే విధంగా మార్గదర్శనం చేయాలని కోరుకుంటున్నాను. (1999) మన వెంకయ్య నాయుడు గారు ముంబై వచ్చి ప్రభాదేవిలోని గోయిలూరు హాల్లో ఇలాగే తెలుగు వారి సభ జరిపినప్పుడు వారికి అప్పుడే నేను ప్రచురించిన బొంబాయి కథలు పుస్తకం ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు వస్తే ఆయనకు బొంబాయి నాణీలు ఇవ్వాలని ఒక పుస్తకం తీసుకొచ్చాను. ఆ బొంబాయి నాణీల నుంచి కొన్ని మీకు నాణీలు అంటే చిట్టి కవితలు అన్నమాట. ఆ కవితలు చదివి వినిపిస్తాను. మన ముంబై మీద 101 నాణీలు రాసి బొంబాయి నాణీలు అనే పుస్తకంగా ప్రచురించాను. దాంట్లో నుంచి మచ్చుకు కొన్ని మీకు చదివి వినిపిస్తాను. మరాఠీ తీగకు తెలుగు గుర్తులు. మరాఠీ తీగకు తెలుగు గుర్తులు. భివండిలో శ్వేత జలాల సెలయేళ్ళు. మీరు భివండికి వెళ్తే మనము తెలుగు రాష్ట్రంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అంతమంది తెలుగు వాళ్ళు కార్మికులు ఉన్నారు. అందుకే వారిని శ్వేత జలాల సెలయేళ్ళు అన్నాను. నాగ్పూర్, నాందేడ్, పుణే, సోలాపూర్ మరాఠీ ఈడలు, తెలుగు వాడలు. గొంతులో ముళ్ళు, ట్రాఫిక్లో కారు, అనిశ్చితాల అయోమయం. బాంబే, పుణే రైలు బాట, ఎన్ని పర్వత హృదయాల చీల్చివేత. మనం వెళ్తుంటే ఎన్నో టనెల్స్ వస్తాయి. అంటే ఎన్ని పర్వతాలు చీలిస్తే ఆ టనెల్ తయారై ఆ రైలు బాట మనకు ఏర్పడింది. దాని గురించి అన్నమాట. స్థలం లేదు, సమయం లేదు. గుజరాతీలో అంటారు ముంబై మా రోడ్లో మళ్ళీ రోడ్లో నామం. అంటే రొట్టె దొరుకుతుంది కానీ ఉండడానికి నీడ దొరకదు అని. అదే నేను నానిగా రాశాను. స్థలం లేదు, సమయం లేదు, అందుకే క్రమశిక్షణ, ముంబైకి అదే రక్షణ. సార్ చాలా చాలా ధన్యవాదాలు. చాలా చక్కగా ముచ్చట చెప్పారు. ఇప్పుడు కట్టెకోల మల్లేశం గారిని శ్లోకాలు పాడవలసిందిగా, శ్లోకాలు వల్లించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇద్దరి ప్రకృతంగా మనకు సూర్య భగవాను, చంద్రుడు మనం ప్రతినిత్యం చూసే దేవతలు. వైకర్తలో వివస్తంచ మార్తండో భాస్కరో రవి లోక ప్రకాశం శ్రీమండోక చక్షేశ్వరం లోక సాక్షి త్రిలోకేశం కర్తహస్తమిష్టం తపనస్తవన చేవ సుసిం సప్తస్య వాహనం గపస్తి హస్తో బ్రహ్మచ సర్వదేవతా నమస్తుతే. శుక్లాం పరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయతే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. ఏకదంతం మహోకాయం తత్ప్రకాశన సన్నిభవం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. లంబోదరం పంచమంచ షష్టం వికటమేవ చ సప్తం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం బాలచంద్రం చ దశమం
ఏకదంతు వినాయకం ఏకదశం గణాధిపతిం ద్వాదశంతు గజానం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ధన్యవాదాలు. శ్లోకాలు ఇప్పుడు చాలా తక్కువ మంది దీన్ని ఆచరించడం కానీ దీన్ని పాడడం కానీ తక్కువ మంది. అట్లాంటిది మన ముంబైలో కట్టకల్ల మల్లేశం అన్నగారు ఒక్కరే ఈ శ్లోకాలు ఇచ్చేస్తారండి. ఇప్పుడు మన దేశాయ్ గారు పాట పాడతారని కోరుకుంటున్నాను. काबुली वाला जो गाना चलचित्र था उसमें देशभक्ति का एक गीत था। वो वैसे तो काबुली वाले की बात बताई गई है, पर वैसे वो किसी भी ऐसे व्यक्ति के लिए जो अपने देश को प्यार करता हो उसके लिए गीत मायने रखता है। हमारी जननी और हमारी जन्मभूमि हमारे लिए स्वर्ग से भी महान है। థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు కొంచెం అన్ని దేశభక్తులు పాటలు చాలా ఎక్కువైనాయి. ఇప్పుడు పేరడీ సాంగ్ కొంచెం హాస్యాన్ని తెప్పించడానికి మన నర్సారెడ్డి గాజుల గారిని పేరడీ సాంగ్ పాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరూ చాలా వరకు వైట్ షర్ట్స్ వేసుకొని వచ్చిండ్రు. అందరినీ ఒకటే విన్నపం, మీరు ఏ సబ్బులు వాడుతున్నారో కానీ నాకు గంజి జగన్ బాబు అశోక్ అన్న కొత్త కంపెనీ మొన్న ఓపెన్ చేసిర్రు, సబ్బు కంపెనీ. ఆ సబ్బు కంపెనీ మీరు వాడాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నా. ఆ సబ్బు ఏ సబ్బు మీరు ఒకసారి చూడండి.
మీరు వాడే సబ్బులలోన నాది బెస్ట్ సబ్బండి. మీరు వాడే సబ్బులలోన మాది బెస్ట్ సబ్బండి. ఒంటికుండే గప్పును అంతా వదలగొట్టే సబ్బండి. కలరు చూసి కవరు చూసి కోరి కోరి వాడండి. మా సబ్బే రుద్దాల మీ ఫేసే మారాలా. తీసుకోండి సార్, రాసుకోండి సార్, రాసుకోండి సార్. మీరు వాడే సబ్బులలోన మాది బెస్ట్ సబ్బండి. ఒంటికుండే గప్పులు అంతా వదలగొట్టే సబ్బండి. నల్ల బొగ్గుల ఫేసులను తెల్ల మొక్కలు చేసేది. ఎరుపు తెలుపుల ఫేసులను మల్టీ కలరుగా మార్చేది. ఒకటి కొంటే రెండు చితము మార్పు కోరే మీకోసం. ఒక్కటైనా వాడండి, వాడలేది కయే సోపు. వాడినోళ్ళంతా నన్ను వెతుకుతున్నారు. వాడినోళ్ళకు వాడుకున్నట వాడలండి తిరిగి మీ ఇంటికొచ్చిన. నా సబ్బే రుద్దాలా మీ ఫేసే మారాలా. తీసుకోండి సార్, రాసుకోండి సార్, వాడుకోండి సార్. మీరు వాడే సబ్బులలోన మాది బెస్ట్ సబ్బండి. ఒంటికుండే గప్పులు అంతా వదలగొట్టే సబ్బండి. ఇక్కడ ఆడిటోరియంలో మహిళలు మాత్రం చాలా ఎంజాయ్ చేసిండ్రు, ఎందుకంటే సబ్బులు వాళ్ళే ఎక్కువ వాడతారు కాబట్టి. ఇప్పుడు మన యువకుడు యువనేత నరేష్ పొరపాటుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ఈ సభను అలంకరించిన మన జగన్ బాబుకు, ఎంటీఎంటీకు, మీ అందరికీ నా నమస్కారం. ఇక్కడ మనందరం తెలుగు ఇక్కడ వచ్చినామంటే మనం దానికి కారణం ఇప్పుడు ఎంటీఎం. కానీ మనము ఎంటీఎంగా చూడకుండా మనం ఒకటి ఏం చూడాలంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఒక అందరూ ఒక దగ్గరికి వచ్చే ఒక రీజన్ దొరికింది మనకు. ఇక్కడ మనం బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉంటుంది, ఎన్నో విధాల పార్టీలు ఉన్నాయి. కానీ చూసినట్లయితే మన తెలుగు యువకులు అంటే పాత వాళ్ళు కూడా ఇప్పుడు యువకులు కూడా చూసినట్లయితే మీరు వీళ్ళు ఎడ్యుకేషన్గా ముంగడికి వెళ్తున్నారు కానీ పాలిటికల్గా ముంగడి వెళ్ళడం లేదు. దానికి ఎందుకు వెళ్ళడం లేదంటే ప్రతి తల్లిదండ్రులు తన పిల్లలకు చిన్నప్పటి నుంచి ప్రోత్సహిస్తారు. నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి అని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. కానీ సమాజ సేవ చేయాలి, నువ్వు ఒక పాలిటికల్గా ఎదగాలని ఏ తల్లిదండ్రులు ఎవరిని కూడా ప్రోత్సహించారు. దానికి కారణం ఏంటిదంటే సమాజ సేవలో 99% చాలా మంది లుక్సాన్ అనే వాళ్ళు ఉన్నారు, చాలా ఎక్కువ. అంటే ఎవరైతే సమాజ సేవ చిన్నప్పటి నుంచి చేస్తుందో వాడి ఫ్యామిలీ గురించి ఏం చేయడు. అయితే మన వాళ్ళ ఆలోచన ఏముంటుందంటే శివాజీ పుట్టాలి, కానీ మన ఇంట్లో కాదు, పక్కన ఇంట్లో. ఎందుకంటే ఇతరులకు సేవ దొరుకుతుంది, కానీ మన ఇంట్లో మనము ఒక కమాంచకుడు పుట్టాలి. అంటే ఇంజనీర్ కానీ వాడు బిజినెస్ మ్యాన్ కానీ మా ఊరు మాత్రం ఫైనాన్షియలీ రిచ్ ఉండాలి. కానీ సమాజ పరంగా రిచ్ ఉండాలని మన వాళ్ళు ఎవరు ఆలోచించరు. అంటే ఇది మనకు ఒక బాధ పెద్దది. మన తెలుగు వాళ్ళు ఇప్పుడు చూసినట్లయితే సోలాపూర్లో కూడా మన వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఎదిగారు. ఇక్కడ కూడా మన వాళ్ళు కార్పొరేషన్లో కూడా ముంగడికి వెళ్ళారు. కానీ దాని తర్వాత ఇప్పుడు వచ్చే తరం ఏదైతే ఉన్నదో వాళ్ళు దాని గురించి ఆలోచించలేదు. అయితే కొంతమంది ఏమంటారంటే ఇది బురద, పాలిటిక్స్ అంటే ఇది బురద, దీంతో దూరం ఉండాలి. మరి బురద ఎవరైతే బిఎంసీలో పనిచేస్తాడో వాడు ఆ బురదలో దిగాని బురద సాఫ్ చేస్తుందా? మరి మంచి వాళ్ళని బురదలో దిగకపోతే బురద సాపట్లేదు. అయితే ఎవరు మనం ఆలోచన ఏముందంటే ఏ పాలిటిషియన్స్ కూడా వాడు మంచి సరైన మనిషి కాదు, కాబట్టి మన సమాజంకు కళ్యాణం ఎవరు చేయడమే మన వీళ్ళందరూ మన ఆలోచన. కానీ మనం ఒక చూసినట్లయితే ఇప్పుడు చాలా మంది లీడర్స్ వచ్చారు, కొంచెం మంచి పనులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఆయన కూడా చాలా మంచి పని చేసిండు. ఇప్పుడు మనం చూస్తే స్వచ్ఛత అభియాన్ ఉంది అంటారే, ఇంకా కాన్సెప్ట్ నేను అగ్రీ చేస్తా. అది సంతి గాడిగా బాగా తెచ్చాడు మనం స్వచ్ఛయ్యాన్ని. కానీ సంతి గాడిగా తెచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు కదా, రీని ఇంప్లిమెంటేషన్ చేసిండు. ఇప్పుడు డిమానిటైజేషన్ అయింది, అందులో కూడా పబ్లిక్ అన్నారు డిమానిటైజేషన్ ఇట్స్ నాట్ హిస్ కాన్సెప్ట్. ఐ అగ్రీ, ఇట్స్ a concept of Dr. Babasaheb Ambedkar, which has written in his constitution long back, but none of the politician has been implemented. But this is the third time it has been implemented. Most of the people is not aware. ఇది మూడోసారి డిమానిటైజేషన్ ఇండియాలో జరిగింది, కాంగ్రెస్ రాజ్యంలో కూడా జరిగింది.
మనకు తెలియదు. కాకపోతే అందులో మనం అంటాం ఏంటంటే మోదీ వచ్చి ఏదో కొత్త కాన్సెప్ట్ వచ్చింది కాదు. ఇవన్నీ మన పురాతన ఇప్పుడు మనం సైన్స్ కూడా మాట్లాడితే మన సంస్కృతి కూడా సైన్స్ చాలా దగ్గర ఉంది. ఇలాగే మనం ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ దేనికో దానికి మొదటి నుంచే మొదటి నుంచే చేసినట్టు దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు లేరు. ఇప్పుడు నా ఇక్కడ వచ్చిన కాబట్టి ఇక్కడ యువకులు ఉన్నారు, యువతులు ఉన్నారు. వీళ్ళందరికీ నేను కోరేది ఏంటిదంటే మన తెలుగు వాళ్ళు పొలిటికల్ గా మన ముంగడికి వెళ్ళాలి. దానికి ఒక రీజన్ ఏంటిదంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఇప్పుడు ఎస్బీసీ ఒక కేటగిరీ ఉంది, దానికి 2% రిజర్వేషన్ ఉంది. కానీ దాని ఇంప్లిమెంటేషన్ అయిందంటే మనకు తెలియదు, కాలేదు. మనకు తెలుసు ఇక్కడ మనకి అడ్మిషన్స్ లో ఏం సాఫ్ట్వేర్ దొరుకుతుంది ఇక్కడ. సో మన వాళ్ళు తెలుగు వాళ్ళు, నేను మళ్ళీ దానిలో కాస్ట్ ఫీలింగ్స్ ఏమి ఉండదు. తెలుగు అంటే తెలుగు. ఎవరైతే మనము వలసకి వచ్చినామో ఇక్కడ పని చేసుకుంటూ బతుకుతున్నామో వాళ్ళందరి గురించి నేను ఏమంటున్నా అంటే మనం అందరూ ఒక యూనిట్గా దగ్గర వచ్చి ఎవరు ఏ సంఘాలు పరిపాలించినా పర్వాలేదండి, మనం అందరం వచ్చి ఒక తెలుగు వాళ్ళ గురించి కృషి చేయాలి. ఒక తెలుగు వాళ్ళు ఎదగాలి, తెలుగు వాళ్ళ హక్కులు మనం ఏదైతున్నాయో పూర్తి కావాలి. మనకు జాబ్ పరంగానే ఎక్కడైనా కూడా మనకు అది మద్దతు అనేది మనకు దొరకాలి, మన కోట అనేది మనకు దొరకాలి. సో మనము కాస్టిజం ఇవన్నీ లేకుండా మనం ఒక మానవత్వంగా కానీ మన ఒక కమ్యూనిటీ తెలుగు వాళ్ళం కాబట్టి మనం తెలుగు వాళ్ళం అందరం వచ్చి ఒక మంచి పని చేయాలి. మనందరం కలిసి మన వారు ఎవరైనా ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా నాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు నిలబడ్డారు ఎలక్షన్లో. అని ఒక కృష్ణవేణి రెడ్డి బీజేపీ నుంచి నిలబడ్డది, ఇంకోటి కమాటిపురంలో కూడా ఆయన నిలబడ్డాడు. సో మన వాళ్ళు ఎవరు నిలబడ్డారు తెలుగు వాళ్ళకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చే రాబోయే కాలంలో కూడా మనం ఏమనుకోవాలంటే మన తెలుగు వాళ్ళు నిలవాలంటే దానికి అర్థం ఇది కానీ మన తెలుగు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు నిలబడాలి అట్లా కాదు, మన సమాజము వారికి చెప్పాలి నువ్వు నిలబడాలి అంటే. ఆయన ఆలోచించదు, మనం ఆలోచించదు, కానీ సమాజము చూడాలి. ఇప్పుడు సరైన వాడు ఎడ్యుకేటెడా, వాడు మంచి పనులు చేస్తుందా, సమాజానికి నిజంగా వీడు కలిసి మన సమాజానికి లాభం అవుతుందా, అలాంటివన్నీ నిలబెట్టాలి. అది ఇంపార్టెంట్. ఎడ్యుకేటెడ్ ఇవన్నీ నాన్ కరప్టెడ్ ఉండాలి, ఇప్పుడు మంచి పనులు చేసేవాడు ఉండాలి. ఎవరైనా ఉండండి అంటే మిడిల్ ఏజ్ లో కూడా పర్వాలేదు, వాళ్ళు కూడా ఇప్పుడు సాధి భోగాలంటే వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా పాలిటిక్స్ లో చాలా సమయం నుంచి ఉన్నారు, ఎన్సీపీలో. ఇప్పుడు సంఘు సుధాకర్ గారు ఉన్నారు, ఇప్పుడు జగన్ బాబు గారు ఇప్పుడు జాయిన్ చేశారు బీజేపీ. సో ఇలాగే చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వెంకటేశ్వర సార్. సో ఇలా చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన వాళ్ళు ఇంత మంచి స్థాయిలో ఉన్నా కూడా ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ కూడా మనకు గర్వకారణం. ఐపీఎస్ ఆఫీసర్ ముంబైలో ఇప్పుడు చూసినట్లయితే మనకు 3 ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఈ మొన్ననే ఆయనది నాగ్పూర్లో ట్రాన్స్ఫర్ అయింది వెంకటేశ్వర సార్ది. ఇప్పుడు ఐపీఎస్ ఈయన కూడా ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన హైదరాబాద్కి వెళ్తుంటాడు. ఇది ఆస్కింగ్ ఫర్ ద పోస్ట్ హైదరాబాద్. ఆయన ఉన్నాడు. ఇప్పుడు వివి లక్ష్మీనారాయణ సార్ ఉన్నారు, ఇంకా మన కనకరత్నం సార్ ఉన్నారు. సో మన వాళ్ళు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు, మన వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, అయినా కూడా మనం ముందుకు వెళ్తాడు. దానికి కారణం ఏంటిదంటే మన వాళ్ళలో యూనిటీ అనేది లేదు. ఎవడైనా చేస్తుండంటే వాడు స్వార్థం గురించి చేస్తుండ్రు, పర్వాలేదు. వాడు స్వార్థం చేసినప్పుడు సమాజంకి ఏదో ఒక తరంగా లాభం అయితే మాత్రము వాడికి తప్పనిసరిగా మనం సపోర్ట్ ఇవ్వాలి. చేసే చెడు పనులకు సపోర్ట్ ఇవ్వకండి. ఎవరైనా కూడా మంచి పనులు చేస్తే మన సమాజం గురించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొంతమంది సపోర్ట్ ఇవ్వాలి. ప్రతి సంస్థల్ని చూస్తున్న వాళ్ళు చేస్తారు, కొంతమంది వాడు ఇదే చేస్తుంది, పర్వాలేదు భయ. ఇప్పుడు అది ఇంకో మన ఓం పద్మశాలి సంఘం చేసింది. ఒకటి నాకు నచ్చిందంటే మన తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర కనిపించారు. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. మన తెలుగు వాళ్ళు ఒక దగ్గర వస్తున్నారు, ఒక అందరూ ఒక యూనిటీ, ఒక మన అట్లీస్ట్ ఆడవాళ్ళు అంటే మహిళలు వస్తున్నారు ముంగడికి, సమాజ సేవ చేస్తున్నారు మహిళలు ఎంతమంది ఉన్నారు మన వర్ణిలో కూడా. వీళ్ళందరూ సమాజ సేవ చేస్తున్నారు. మన వాళ్ళు అందరూ వచ్చి మనందరం ఒక మంచి పనులు చేయడానికి మనం కృషి చేసినట్లయితే మన సమాజం డెఫినెట్లీ మనం ముంగడికి వెళ్తాం. ఇప్పుడు మనం ఇదిగాక ఇంకొక ఇంపార్టెంట్ నేను అందరికీ మన యువకులకు అందరికీ చెప్పాలనుకుంటున్నా. అందరు ఏమనుకుంటారంటే దేశ సేవ సిర్ఫ్ ఎవరైతే మిలిటరీలో నిలబడ్డారో అంటే అక్కడ మన సోల్జర్ బార్డర్లో నిలబడ్డారో వాళ్ళే దేశ సేవ చేయగలుగుతారు, పాలిటిక్స్లో ఉన్నారు వాళ్ళే దేశ సేవ చేయగలుగుతారు, ఎవరైతే ఒక ఎన్జిఓని లీడింగ్ చేస్తారో వాళ్ళే చేయగలుగుతారు. అది కాదు సార్. మనం ఏ పని చేసినా కూడా కొంచెం సమయం కేటాయించాలి దేశం గురించి మనం చేస్తే అది నిజమైన దేశ సేవ. ఇక్కడ ఇచ్చిన అవకాశానికి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. జై హింద్. చిన్నవైనా చాలా చక్కగా చెప్పావు నరేష్. ఇప్పుడు రాజకీయంగా